ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో పుష్యమాసం మాఘమాసం కలుస్తున్నటువంటి జనవరి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్నప్రాసనలకు, బారసాలకు, చెవులు కుట్టించుటకు, అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులేమిటో, అలాగే ముఖ్యమైన పండుగలేమిటో తెలుగు పంచాంగం ప్రకారం తేదీ, తిథి, వారం, నక్షత్రం వారీగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం జనవరి నెల అనేది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యశుద్ధ త్రయోదశి తిథి మొదలుకొని మాఘశుద్ధ త్రయోదశి వరకు ఈ జనవరి నెల అనేది ఉన్నదండి. అలాగే ఈ జనవరి నెల అనేది పుష్యమాసం, మాఘమాసం 2 మాసాలు కలిసి ఉన్న నెల అండి. ఈ 2026 సంవత్సరంలో పుష్యమాసం అనేది జనవరి 1 పుష్యశుద్ధ త్రయోదశి తేదీ నుండి జనవరి 18 ఆదివారం అమావాస్యతో ఈ పుష్యమాసం అనేది ముగిసిపోతుందండి. జనవరి 19 సోమవారం నుండి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. పుష్యమాసం అనేది శూన్యమాసం కాబట్టి శుభకార్యాలు, వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాల వంటి ఏ శుభకార్యానికైనా అనుకూలమైన మాసం కాదు. కాబట్టి జనవరి 18 వరకు శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి. అయితే జనవరి 19 నుండి మాఘమాసం కదా, మాఘమాసంలో శుభకార్యాలకు అనుకూలమే కదా అనంటే ఈ మాఘమాసంలో కూడా శుక్రమౌఢ్యం ఉండడం వల్ల వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈ శుక్రమౌఢ్యం అనేది నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు ఉందండి. అందువల్ల మూఢంలో వివాహానికి, గృహప్రవేశానికి సంబంధించిన ఎలాంటి శుభకార్యాలు జరపరు. కాబట్టి ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో వివాహానికి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, నిశ్చయితాంబులాలకు, ఉపనయనానికి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసాలకు, అలాగే పిల్లలకు వెంట్రుకలు తీసేందుకు ఇలాంటి శుభకార్యాలకు అంత అనుకూలమైన మాసం కాదండి. మరి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు అంటే అద్దె ఇల్లు మారుటకు, సీమంతాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసనలకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అలాగే నూతన వాహన కొనుగోలుకి, పెళ్లి చూపులకు, బారసాల వంటి చిన్న చిన్న శుభకార్యాలు ఈ జనవరి నెలలో చేసుకోవచ్చండి. మరి ఏ రోజున ఏ శుభకార్యం చేసుకుంటేందుకు అనుకూలమైందో తేదీ, తిథి, వార, నక్షత్రంతో సహా రోజువారీగా తెలుసుకుందాం. 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జనవరి నెలలో జనవరి 1 గురువారం. ఈరోజు తిథి పుష్యశుద్ధ త్రయోదశి తిథి అండి. నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు ఆంగ్ల సంవత్సరారంభం. ఈరోజు అన్నప్రాసనలకు, సీమంతాలకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, వాహన కొనుగోళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 2 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి. జనవరి 3 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకుంటేందుకు అనుకూలమైన ముహూర్తం అనేది లేదండి. జనవరి 4 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పుష్య బహుళ పాడ్యమి తిథి అండి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు అన్నప్రాసనలకు, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 5 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు సీమంతాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, వాహన కొనుగోళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. జనవరి 6 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచనుని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. జనవరి 7 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈరోజు సీమంతాలకు, బారసాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 8 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. జనవరి 9 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, బారసాలకు, అన్నప్రాసనలకు, సీమంతాలకు, పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. జనవరి 10 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి.
ఈరోజు అద్దెలు మారడానికి, అన్నప్రాసనలకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, బారసాల వంటి చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 11 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అంత బాగోలేదండి. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపుల వంటి చిన్న చిన్న శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. జనవరి 12 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసనలకు, బారసాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, వాహన కొనుగోలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. జనవరి 13 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. జనవరి 14 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా భోగి పండుగను జరుపుకొనున్నాము. ఈరోజు నుండి మకర సంక్రమణం. ఈరోజు తిల ఏకాదశి అండి. ఈరోజు అన్నప్రాసనలకు, బారసాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, వాహన కొనుగోళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 15 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంక్రాంతి పండుగను జరుపుకొనున్నాము. ఈ రోజుతో ధనుర్మాసం అనేది ముగిసిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. జనవరి 16 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం మూల నక్షత్రం అండి. ఈరోజు కనుమ పండుగను జరుపుకొనున్నాము. ఈరోజు కూడా శుభకార్యాలకు శుభముహూర్తాలు అనేవి లేవండి. జనవరి 17 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం మూల నక్షత్రం అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు ఎటువంటి శుభముహూర్తం అనేది లేదు. జనవరి 18 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజుతో పుష్యమాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. జనవరి 19 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి మాఘశుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు నుండి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, వాహన కొనుగోళ్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జనవరి 20 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. జనవరి 21 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం అండి. ఈరోజు బారసాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. జనవరి 22 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జనవరి 23 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా వసంత పంచమండి. దీన్నే శ్రీ పంచం అని కూడా అంటారు. ఈరోజు సరస్వతి పూజ చేసుకుంటారు. ఈరోజు విశేషంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు అనేవి నిర్వహిస్తారండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, బారసాలకు, అన్నప్రాసనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 24 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు శ్రవణ కార్తె అనేది ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, నామకరణాలకు, అన్నప్రాసనలకు అనుకూలంగా ఉంది. జనవరి 25 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా రథసప్తమి పండుగను జరుపుకొనున్నాము. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. జనవరి 26 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా భీష్మాష్టమిని జరుపుకొనున్నాము. ఈరోజు కూడా బారసాలకు, అన్నప్రాసనలకు, నామకరణాలకు, అలాగే అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 27 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదు. జనవరి 28 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జనవరి 29 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్ని రకాల శుభకార్యాలు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి. జనవరి 30 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. జనవరి 31 ఈరోజు వారం శనివారం.
ఈరోజు తిథి త్రయోదశి తిథి నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శని త్రయోదశిని జరుపుకొనున్నాము. ఈరోజు కూడా పెళ్లి చూపులకు, బారసాలలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జనవరి నెలలో వచ్చేటువంటి శుభముహూర్తపు తేదీలు. మన గ్రహబలం, తారాబలం, జాతకాన్ని అనుసరించి ఈ శుభముహూర్తం సమయం అనేది మారుతూ ఉంటుందండి. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.